ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా భారతి కార్యక్రమం నంద్యాలలో కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మాధవ్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు షేక్ చాందిని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలుస్తోంది. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని నాయకులు తెలిపారు. గోపవరం గ్రామం గొల్లపేటలో మురికి నీరు రహదారిపైకి చేరి ప్రజలు అంటురోగాలకు గురవుతున్నారని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టా బేసిక్ చేసుకొని మున్సిపల్ వాళ్ళు ఇల్లు సబ్సిడీ చేసి 2 కాలనీలు సృష్టించి డబుల్ పనులు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎట్టగా పై అధికారులకు అర్జీ పెట్టగా ఇప్పుడు ఒక్స్ఫోర్డ్ అని దొరుకుతున్నాను. ఆయన వాళ్ళు కట్టిన ఇంటికి ఒక్స్ఫోర్డ్ ఎట్లొస్తుంది నేను అది కూడా పెట్టాను. ఒక్స్ఫోర్డ్ 23/2 టీఆర్ఎస్లో సభలో ఇట్లా ఇస్తుంటే మున్సిపల్ ఫోన్ చేసి కమిషనర్కు ఏమైనా రోజు తిరుగుతున్నారు, ఏం సమస్య అంటే అమ్మ ఆయన ఏం డబ్బులు కట్టలే, మేము కట్టి డబ్బులు రసీదు తిన్నాము 30,000 ఊరికి ఎందుకు నాకు కట్టే డబ్బులు మీడియా మిత్రులకు నమస్కారం. ప్రతి వారం జనతా వారధి అనే పేరుతో ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే పీజీఆర్ఎస్ అనేది ఉందో అదే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో సోమవారం రోజు ఇచ్చే సమస్యలను శుక్రవారం రోజు జిల్లా కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అన్ని సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించడం, వాటిని ఏ డిపార్ట్మెంట్కు ఉద్దేశించి కంటెంట్ రాయాలి అని ఒక పద్ధతిగా ఆర్డర్లో వారి నుంచి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి జతపరచడం, మరి అది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా లెటరేట్ మీద కలెక్టర్ గారికి ఇవ్వడం, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ద్వారా సమస్యల పరిష్కారం కొరకు దానిని ఫైల్ ఫాలోఅప్ చేయడం, మరి దాని పురోగతిని తెలుసుకోవడం, ఆ పురోగతిని వారికి కూడా ఇచ్చిన ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం, సమస్య చివరి వరకు పరిష్కరించేంత వరకు కూడా ఫైల్ ఫాలోఅప్ చేయడం వల్ల జిల్లాలోని అనేక మంది ఫిర్యాదుదారులు కూడా ప్రతి వారం కూడా స్పందన పెరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం వల్ల వాళ్ళు ఫిర్యాదులను పర్యవేక్షిస్తున్నారు, దాని పురోగతి తెలుసుకుంటున్నారు అనే నమ్మకం ప్రజలకు పెరిగి ప్రతి వారంలో భాగంగా ఈ వారం కూడా దాదాపుగా 11 అర్జీలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ కూడా దాదాపుగా రెవెన్యూకు సంబంధించినవి వస్తున్నాయి. రీసర్వే జరిగిన దాంట్లో విస్తీర్ణాలు తగ్గడం, అలాగే ఆన్లైన్లో కొంత సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడం, మిగిలిన సమస్యలు కూడా అర్హులైన కూడా కొంతమందికి ప్రభుత్వ పథకాలకు, ఉదాహరణకు పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లులు కానీ అనేక సమస్యల మీద మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అన్ని సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో వెంటనే పనులు కూడా చేపించడం చాలా బాధ్యతగా అధికారులు స్పందిస్తున్నారు. మరి ఉదాహరణకు నిన్న పోయిన ఆదివారం రోజు క్రాంతినగర్లో వార్డు పర్యటనలో భాగంగా క్రాంతినగర్లో అక్కడ స్థానిక ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొని రాగా డ్రైనేజీ సమస్యలు ఆ సోమవారం రోజు కలెక్టర్ గారికి వివరించగా మరుసటి రోజే మంగళవారం రోజు నుంచే డ్రైన్ పనులు మొదలు కావడం, అక్కడ స్థానిక కాలనీ వాసులు చాలా ఆనందంతో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వానికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రతి సమస్యను పూర్తిగా దాని మీద ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి జనతా వారధికి కన్వీనర్గా కశెట్టి చంద్రశేఖర్ గారు, కో కన్వీనర్గా పసుపుల రవీంద్ర కుమార్ గారిని అదే బాధ్యతలో వారిని నియమించి ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు విషయాలు తెలియజేసి వారి తృప్తికి మేము కారకులైతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైనా సమస్యలు ఉంటే
తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి రాలేని వారు ఎక్కడికక్కడ జిల్లాలోని ప్రతి మండలంలో కూడా సమస్యలు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్